ఓం శాంతి 30/8/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, దుఃఖాన్ని హరించే బాబా మమ్ములను సుఖధామానికి తీసుకెళ్లేందుకు వచ్చారు అని, మేము స్వర్గంలో దేవకన్యలుగా అయ్యే వారమని మీకు సంతోషం ఉండాలి. ప్రశ్న: పిల్లలు ఏ స్థితిని చూస్తున్నా తండ్రికి చింత కలగదు, ఎందుకు? జవాబు: కొంతమంది పిల్లలు ఫస్ట్ క్లాస్ సుగంధభరిత పుష్పాలుగా ఉన్నారు. కొందరిలో కొద్దిగా కూడా సుగంధం లేదు. కొందరి స్థితి చాలా బాగుంటుంది. కొందరు మాయా తుఫానులలో చిక్కుకొని ఓడిపోతారు. ఇవన్నీ చూస్తున్నా తండ్రికి చింత కలగదు. ఎందుకంటే ఇప్పుడు సత్యుగ రాజధాని స్థాపన అవుతూ ఉంది అని తండ్రికి తెలుసు. అయినా తండ్రి శిక్షణని ఇస్తూ ఉన్నారు. పిల్లలారా, ఎంత ఎక్కువగా వీలైతే అంత స్మృతిలో ఉండండి. మాయా తుఫానులకు భయపడకండి. ఓం శాంతి. మధురాతి మధురమైన బేహద్దు తండ్రి కూర్చొని మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. తండ్రి చాలా చాలా మధురమైన వారు అని మీకు తెలుసు కదా. శిక్షణనిచ్చే శిక్షకుడు కూడా చాలా మధురమైన వారే. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు తండ్రి చాలా మధురాతి మధురమైన వారు అని, వారి ద్వారా స్వర్గ వారసత్వం లభిస్తుందని గుర్తు ఉండాలి. ఇక్కడైతే వేశ్యాలయంలో కూర్చొని ఉన్నారు. ఎంత మధురమైన తండ్రి! ఆ సంతోషం హృదయంలో ఉండాలి. తండ్రి మనల్ని అర్ధకల్పం కొరకు సుఖధామానికి తీసుకెళ్తారు. వారు దుఃఖాన్ని హరించువారు. వారు మన తండ్రి. వారే టీచర్గా కూడా అవుతారు. మనకు పూర్తి సృష్టి చక్ర రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఇది ఇతరులు ఎవ్వరూ అర్థం చేయించలేరు. ఈ చక్రం ఎలా తిరుగుతుందో, 84 జన్మలు ఎలా గడిచిపోతాయో ఇవన్నీ ఒక్క చిటికెలో అర్థం చేయిస్తారు. తర్వాత మళ్ళీ జతలో కూడా తీసుకెళ్తారు. ఇక ఇక్కడ ఉండరాదు. ఆత్మలందరినీ జతలో తీసుకెళ్తారు. ఇక కొద్ది రోజులే ఉన్నాయి. చాలా గడిచిపోయింది, కొద్దిగా మిగిలి ఉంది అని అంటారు. ఇక కొద్ది సమయమే ఉన్నందున త్వరగా నన్ను స్మృతి చేస్తే మీలో జన్మ జన్మలుగా జమ అయి ఉన్న పాప భారం సమాప్తం అవుతుంది అని తండ్రి చెప్తున్నారు. భలే మాయతో యుద్ధం నడుస్తుంది. మీరు నన్ను స్మృతి చేస్తారు. మాయ స్మృతి చేయడం నుండి తొలగిస్తుంది. ఇది కూడా బాబా తెలుపుతున్నారు. అందువలన ఎప్పుడూ చింతించకండి. ఎన్ని సంకల్పాలు వికల్పాలు తుఫానులు వచ్చినా మొత్తం రాత్రంతా సంకల్పాలతో నిద్ర చెడిపోయినా భయపడరాదు. సాహసవంతులుగా ఉండాలి. అవి తప్పకుండా వస్తాయి అని తండ్రి చెప్తున్నారు. స్వప్నాలు కూడా వస్తాయి. వీటన్నిటికీ భయపడరాదు. యుద్ధ మైదానం కదా. ఇదంతా వినాశనం అవ్వనున్నది. మీరు మాయను జయించేందుకు యుద్ధం చేస్తారు. అంతేకాని ఇందులో శ్వాస మొదలైనవి ఆపేందుకు కూడా అవసరం లేదు. ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు శ్వాస నడుస్తుంది. ఇందులో శ్వాస మొదలైనవి ఆపేందుకు కూడా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. హఠయోగము మొదలైన వాటిలో ఎంతగానో కష్టపడతారు. బాబాకు అనుభవం ఉంది. కొద్దిగా నేర్చుకునేవారు. కానీ సమయం ఉంటే కదా. ఎలాగైతే ఈ రోజుల్లో మీతో కూడా జ్ఞానమేమో చాలా బాగుంది, కానీ సమయం లేదు. ఇన్ని కర్మాగారాలు, ఇన్ని అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇంత పని ఉంది అంటారు కదా. మీకు తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలారా, ఒకటి తండ్రిని స్మృతి చేయండి, చక్రమును స్మృతి చేయండి, చాలు. ఇదేమైనా కష్టమా? సత్య త్రైతాయుగాలలో వీరి రాజ్యం ఉండేది. తర్వాత ఇస్లామీలు, బౌద్ధులు మొదలైన వారు వృద్ధి చెందుతూ పోయారు. దేవతలు తమ ధర్మమును మర్చిపోయారు. అపవిత్రులైన కారణంగా తమను తాము దేవతలమని చెప్పుకోలేరు. దేవతలైతే పవిత్రంగా ఉండేవారు. డ్రామా ప్లాన్ అనుసారం వారి హిందువులు అనబడతారు. వాస్తవానికి హిందూ ధర్మం అనేది లేనే లేదు. హిందూస్థాన్ అనే పేరు తర్వాత పెట్టబడింది. అసలు పేరు భారతదేశం. భారత్ మాతలకు జయము అని అంటూ ఉంటారు. హిందూస్థాన్ మాతలని అనరు. భారతదేశంలోని దేవతల రాజ్యం ఉండేది. భారతదేశాన్ని మహిమ చేస్తారు. తండ్రిని ఎలా స్మృతి చేయాలో వారే పిల్లలకు నేర్పిస్తూ ఉన్నారు. ఇంటికి తీసుకెళ్లేందుకే తండ్రి వచ్చారు. ఎవరిని? ఆత్మలను. మీరు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంత పవిత్రంగా అవుతారు. పవిత్రంగా అయితే శిక్షలు కూడా అనుభవించరు. శిక్షలు అనుభవిస్తే పదవి తగ్గిపోతుంది. కావున
ఎంత స్మృతి చేస్తారో అంత వికర్మలు వినాశనం అవుతూ ఉంటాయి. చాలామంది పిల్లలు స్మృతే చెయ్యలేరు, విసిగిపోయి వదిలేస్తారు, యుద్ధము చెయ్యరు. అలాంటి వారు కూడా ఉన్నారు. రాజధాని స్థాపన అవ్వనున్నది అని తెలుపబడుతుంది. అనేక మంది పాస్ కూడా అవ్వరు. పేద ప్రజలు కూడా అక్కడ కావాలి కదా. భలే అక్కడ దుఃఖం లేకపోయినా పేదవారు ధనవంతులు సదా ఉంటారు. ఇది కలియుగం. ఇక్కడ పేదవారు ధనవంతులు ఇరువురు దుఃఖాన్ని అనుభవిస్తారు. అక్కడ ఇరువురు సుఖంగా ఉంటారు. కానీ పేదవారు ధనవంతులు అనే భావనలైతే ఉంటాయి. దుఃఖం అనే పేరే ఉండదు. పోతే నంబర్ వారుగా ఉండనే ఉంటారు. ఎటువంటి రోగాలు ఉండవు, ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ దుఃఖధామాన్ని మర్చిపోతారు. సత్యుగంలో మీకు దుఃఖం గుర్తు కూడా ఉండదు. ఈ దుఃఖధామము మరియు సుఖధామాల స్మృతిని తండ్రి ఇప్పుడే ఇప్పిస్తారు. స్వర్గం ఒకప్పుడు ఉండేది అని మనుషులు చెప్తారు, కానీ అది ఎప్పుడు ఉండేదో ఎలా ఉండేదో ఏమాత్రం తెలియదు. లక్షల సంవత్సరాల మాట అయితే ఎవ్వరికీ గుర్తు రాదు. తండ్రి చెప్తున్నారు, నిన్న మీకు సుఖం ఉండేది, రేపు మళ్ళీ సుఖం ఉంటుంది. కావున ఇక్కడ కూర్చొని పుష్పాలను చూస్తున్నారు. వీరు మంచి పుష్పాలు, వీరు చాలా శ్రమ పడతారు, వీరు స్థిరంగా లేరు, వీరు రాతి బుద్ధి వారు అని తండ్రి అంటారు. తండ్రికి ఏ విషయం గురించి చింత ఉండదు. పిల్లలు త్వరగా చదువుకొని ధనవంతులుగా అవ్వాలి, చదివించాలి కూడా అని అనుకుంటారు. పిల్లలుగా అయితే అయినారు, కానీ త్వరగా చదువుకొని చురుకుగా అవ్వాలి. అది కూడా ఎలా చదువుతున్నారు, చదివిస్తున్నారు. ఎటువంటి పుష్పాలు, ఇవన్నీ తండ్రి కూర్చొని చూస్తారు. ఎందుకంటే ఇది చైతన్య పూల తోట. పూలను చూస్తూనే ఎంత సంతోషం అవుతుంది. బాబా స్వర్గ వారసత్వమునిస్తారు అని పిల్లలకు కూడా తెలుసు. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే పాపాలు కట్ అవుతూ పోతాయి. లేకుంటే శిక్షలు అనుభవించి పదవిని పొందుతారు. దానిని తన్నులు తిని పదవి పొందడం అని అంటారు. జన్మ జన్మల పాపాలు భస్మం అయ్యే విధంగా తండ్రిని స్మృతి చెయ్యండి. చక్రాన్ని కూడా తెలుసుకోవాలి. చక్రం తిరుగుతూ ఉంటుంది, ఎప్పుడూ ఆగదు. పేను వలె నడుస్తూనే ఉంటుంది. పేను అన్నిటికంటే మెల్లగా నడుస్తుంది. ఈ అనంతమైన డ్రామా కూడా చాలా మెల్లగా నడుస్తుంది. టిక్ టిక్ అంటూ ఉంటుంది. 5000 సంవత్సరాలలో ఎన్ని సెకండ్లు, ఎన్ని నిమిషాలు ఉంటాయని కూడా పిల్లలు లెక్క తీసి పంపించారు. లక్షల సంవత్సరాలైతే ఎవ్వరూ లెక్క పెట్టలేరు. ఇక్కడ తండ్రి మరియు పిల్లలు కూర్చొని ఉన్నారు. బాబా కూర్చొని ఒక్కొక్కరిని, వీరు బాబాను ఎంత స్మృతి చేస్తారు, ఎంత జ్ఞానాన్ని తీసుకున్నారు, ఇతరులకు ఎంత అర్థం చేయిస్తారని చూస్తూ ఉంటారు. వాస్తవానికి ఇది చాలా సహజం. కేవలం తండ్రి పరిచయమునివ్వండి. పిల్లల వద్ద బ్యాడ్జ్ ఉండనే ఉంటుంది. వీరు శివబాబా అని చెప్పండి. కాశీకి వెళ్ళినా శివబాబా శివబాబా అంటూ స్మృతి చేస్తూ అరుస్తూ ఉంటారు. మీరు శాలిగ్రామాల ఆత్మ చాలా చిన్న నక్షత్రం. అందులో ఎంత పాత్ర నిండి ఉంది. ఆత్మ పెరగదు, తరగదు, వినాశనం అవ్వలేదు. ఆత్మ అవినాశి. అందులో డ్రామా పాత్ర నిండి ఉంది. వజ్రం అన్నిటికంటే గట్టిగా ఉంటుంది. దానంత గట్టి రాయి మరేది ఉండదు. ఈ విషయం వజ్రాల వ్యాపారస్తులకు తెలుసు. ఆత్మ గురించి కూడా ఆలోచించండి. ఎంత చిన్నదిగా ఉంటుంది, అందులో ఎంత పాత్ర నిండి ఉంది. అది ఎప్పుడు అరగిపోదు. అలాంటి ఆత్మ మరొకటి ఉండదు. ఈ ప్రపంచంలో తండ్రి, టీచరు, సద్గురువు ఒక్కరే అని పిలువబడే మనుషులు ఎవ్వరూ లేరు. ఈ ఒక్క బేహద్దు తండ్రి మాత్రమే శిక్షకులు. సర్వులకు మన్మనాభవని శిక్షణ ఇస్తారు. మీకు కూడా చెప్తున్నారు, ఏ ధర్మం వారు వచ్చినా మీరు అల్లాను స్మృతి చేస్తారు కదా అని అడగండి. ఆత్మలందరూ సోదరులు. సదా నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి అని తండ్రి శిక్షణ ఇస్తూ ఉన్నారు. ఆ తండ్రియే పతిత పావనుడు. ఇది ఎవరు చెప్తున్నారు? ఆత్మ. మనుషులు భలే కీర్తిస్తున్నారు, కానీ అర్థం చేసుకోరు ఎంత భగవంతుని కీర్తించిన. తండ్రి చెప్తున్నారు, మీరందరూ సీతలు, నేను రాముడను. భక్తులందరి సద్గతి దాతను నేనే. సర్వులకు సద్గతిని ఇస్తాను. మిగిలిన వారంతా ముక్తిధామానికి వెళ్ళిపోతారు. సత్యుగంలో ఇతర ఏ ధర్మము ఉండదు. కేవలం మనం మాత్రం ఉంటాం. ఎందుకంటే మనం మాత్రమే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాం. ఇక్కడ ఎన్ని మందిరాలు ఉన్నాయో చూడండి. ఇంత పెద్ద ప్రపంచం, ఎన్ని వస్తువులు ఉన్నాయి. స్వర్గంలో ఇవేవి ఉండవు. కేవలం భారతదేశం ఒక్కటే ఉంటుంది. రైళ్లు మొదలైనవి కూడా ఉండవు. ఇవన్నీ సమాప్తం అయిపోతాయి.
అక్కడ రైళ్ళు అవసరమే ఉండదు. పట్టణాలు చిన్నవిగా ఉంటాయి. దూర దూర గ్రామాలకు వెళ్ళాలి అంటే రైళ్ళు ఉండాలి. బాబా పిల్లల కొరకు భిన్న భిన్న పాయింట్లు అర్థం చేయిస్తూ రిఫ్రెష్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూర్చొని ఉన్న బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. పరంపిత పరమాత్మలో పూర్తి జ్ఞానమంతా నిండి ఉన్నందున దానిని మీకు అర్థం చేయిస్తూ ఉంటారు. మన తండ్రి సర్వశ్రేష్టమైన శాంతిధామంలో ఉండే శాంతి సాగరులు. ఆత్మలైన మనందరం కూడా మధురమైన ఇంటిలో ఉండేవారము. శాంతి కొరకు మనుషులు ఎంతగా తల కొట్టుకుంటారు. సాధువులు కూడా మనశ్శాంతి ఎలా దొరుకుతుందని అంటారు. ఏమేమో యుక్తులను రచిస్తారు. ఆత్మ మనస్సు బుద్ధి సహితంగా ఉంది అని, దాని స్వధర్మం శాంతి అని గాయనం ఉంది. నోరు లేదు, కర్మేంద్రియాలు కూడా లేవంటే తప్పకుండా శాంతిగానే ఉంటుంది. ఆత్మలైన మన నివాసం స్వీట్ హోమ్. అక్కడ పూర్తిగా శాంతి ఉంటుంది. అక్కడ నుండి మొదట సుఖధామంలోకి వస్తారు. ఇప్పుడు ఈ దుఃఖధామం నుండి బదిలీ అయ్యి సుఖధామంలోకి వెళ్తారు. తండ్రి పావనంగా చేస్తున్నారు. ఎంత పెద్ద ప్రపంచం! ఇన్ని అడవులు మొదలైనవేవి అక్కడ ఉండవు. ఇన్ని పర్వతాలు మొదలైనవి కూడా ఉండవు. మన రాజధాని ఉంటుంది. స్వర్గం మోడల్ చిన్నదిగా తయారు చేసినట్లు అక్కడ స్వర్గం చిన్నదిగా ఉంటుంది. అద్భుతం చూడండి. ఇది ఎంత విశాలమైన సృష్టి. ఇక్కడైతే అందరూ పరస్పరం పోట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత మళ్ళీ ప్రపంచం అంతా సమాప్తం అవుతుంది. మన రాజ్యం మాత్రమే మిగిలి ఉంటుంది. ఇవన్నీ సమాప్తమై ఎక్కడికి వెళ్తాయి? సముద్రము, భూమి మొదలైన వాటిలోకి వెళ్ళిపోతాయి. వాటి నామరూపాలే ఉండవు. సముద్రంలోకి వెళ్ళిన వస్తువులు లోపలే సమాప్తం అయిపోతాయి. సాగరం మింగేస్తుంది. తత్వాలలో మట్టిలో కలిసిపోతుంది. తర్వాత ప్రపంచమే సతో ప్రధానమైపోతుంది. ఆ సమయంలో దానిని నూతన సతో ప్రధాన ప్రకృతి అని అంటారు. మీకు అక్కడ సహజ సౌందర్యం ఉంటుంది. లిప్స్టిక్ మొదలైనవేవి ఉపయోగించరు. కావున పిల్లలైన మీకు సంతోషం ఉండాలి. మీరు స్వర్గంలో దేవ కన్యలుగా అవుతారు. జ్ఞాన స్నానం చేయకుంటే మీరు దేవతలుగా అవ్వలేరు. ఏ ఇతర ఉపాయం లేనే లేదు. బాబా సదా సుందరులు. ఆత్మలైన మీరు నల్లగా అపవిత్రంగా అయిపోయారు. ప్రియుడు పరమాత్మ చాలా సుందరమైన బాటసారి. వారు వచ్చి మిమ్మలను సుందరంగా చేస్తారు. తండ్రి చెప్తున్నారు, నేను బ్రహ్మలో ప్రవేశించాను. నేను ఎప్పుడు నల్లగా అంటే అపవిత్రంగా అవ్వను. మీరు నలుపు నుండి సుందరమైన వారిగా అవుతారు. ఈ ఒక్క బాటసారి శివబాబా మాత్రమే సదా పవిత్రులు, సుందరులు. ఈ బ్రహ్మ బాబా సుందరంగా 2 యుగాలు, మరి 2 యుగాలు వికారిగా అవుతాడు. తండ్రి మిమ్మల్ని అందరినీ పవిత్రంగా చేసి జతలో తీసుకెళ్తారు. పిల్లలైన మీరు పవిత్రంగా అయ్యి ఇతరులను కూడా పవిత్రంగా చెయ్యాలి. తండ్రి శ్యామ్ సుందరులుగా అవ్వరు. గీతలో తండ్రికి బదులు కృష్ణుడి పేరు వేసి తప్పు చేసేశారు. దీనిని ఏకైక తప్పు అని అంటారు. పూర్తి విశ్వాన్ని సుందరంగా చేసేవారు శివబాబా. వారికి బదులు స్వర్గంలో ఫస్ట్ నంబర్లో సుందరంగా అయ్యే శ్రీకృష్ణుడి పేరును వేసేశారు. ఇది ఎవ్వరూ అర్థం చేసుకోరు. భారతదేశం మళ్ళీ సుందరంగా అవుతుంది. 40,000 సంవత్సరాల తర్వాత స్వర్గంగా అవుతుంది అని వారు భావిస్తారు. బయట జనం పూర్తి కల్పమే 5,000 సంవత్సరాలు అని మీరు తెలుపుతారు. తండ్రి ఆత్మలతో మాట్లాడతారు, నేను అర్ధకల్పపు ప్రియుడను. ఓ పతిత పావన, రండి, వచ్చి ఆత్మలైన మీ ప్రేయస్సులైన మమ్మల్ని పావనంగా చెయ్యండి అని పిలుస్తూనే ఉన్నారు. మరి తండ్రి మతమును అనుసరించాలి కదా, శ్రమ చెయ్యాలి. మీరు వ్యాపారాలు మొదలైనవి చెయ్యరాదు అని బాబా చెప్పరు. అవన్నీ చేయాల్సిందే. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పిల్లలు మొదలైన వారిని సంపాలన చేస్తూ కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి. ఎందుకంటే నేను పతిత పావనుడను. పిల్లలను భలే సంభాలించండి, కానీ ఇప్పుడు ఇంకా పిల్లలకు జన్మనివ్వకండి, లేకుంటే వారే గుర్తుకు వస్తూ ఉంటారు. వీరందరిలో ఉంటున్నా వీరిని మర్చిపోవాలి. మీరేమేం చేస్తున్నారో అవన్నీ సమాప్తం అవ్వనున్నవి. శరీరం కూడా సమాప్తం అయిపోతుంది. తండ్రి స్మృతి ద్వారా ఆత్మ పవిత్రం అవుతుంది. తర్వాత శరీరం కూడా క్రొత్తది లభిస్తుంది. ఇది అనంతమైన సన్యాసం. తండ్రి నూతన ఇంటిని నిర్మిస్తే మరి పాత ఇంటి నుండి మనస్సు తొలగిపోతుంది.
స్వర్గంలో లేనిది ఏమీ ఉండదు. అపారమైన సుఖం ఉంటుంది. స్వర్గం అయితే ఇక్కడే ఉంటుంది. దిల్వాడ మందిరం కూడా పూర్తి స్మారక చిహ్నంగా ఉంది. క్రింద తపస్సు చేస్తున్నారు. స్వర్గమును ఎక్కడ చూపించాలి? వారు పైకప్పులో చూపించారు. క్రింద రాజయోగ తపస్సు చేస్తున్నారు. పైన రాజ్య పదవులు ఉన్నాయి. ఎంత మంచి మందిరం! పైన అచ్చల్ఘర్ ఉంది. స్వర్ణిమ మూర్తులు ఉన్నాయి. దానిపైన గురు శిఖరం ఉంది. గురువు అందరికంటే పైన కూర్చొని ఉన్నారు. శ్రేష్టాతి శ్రేష్టమైన వారు సద్గురువు. తర్వాత మధ్యలో స్వర్గం చూపించారు. కౌనిక్ దిల్వాడ మందిరం పూర్తి జ్ఞాపక చిహ్నంగా ఉంది. మీరు రాజయోగమును నేర్చుకుంటారు. మళ్ళీ స్వర్గం ఇక్కడే ఉంటుంది. దేవతలు ఇక్కడ ఉండేవారు కదా, వారి కొరకు పావన ప్రపంచం ఇప్పుడు తయారవుతోంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఈ కళ్ళతో అన్నీ చూస్తున్న వాటిని మర్చిపోయి అభ్యాసం చేయాలి. పాత ఇల్లు పాత ప్రపంచం నుండి మనస్సును తొలగించి నూతన ఇంటిని స్మృతి చేయాలి. సెకండ్ పాయింట్, జ్ఞాన స్నానం చేసి సుందరమైన దేవ కన్యలుగా అవ్వాలి. ఎలాగైతే తండ్రి సుందరమైన తెల్లని బాటసారి అయినారు, అలా వారి స్మృతిలో ఆత్మను వికారి నుండి సుందరంగా తయారు చేసుకోవాలి. మాయ యుద్ధంలో భయపడరాదు, విజయులుగా అయి చూపించాలి. వరదానము, మహాదానులుగా అయ్యి విశాల హృదయంతో ఖుషి ఖజానాను పంచే మాస్టర్ రహం దిల్ భవ. మాస్టర్ దయా హృదయులుగా అవ్వండి. జనులు అల్పకాలిక సంతోషాన్ని ప్రాప్తి చేసుకునేందుకు ఎంతో సమయాన్ని లేక ధనాన్ని ఖర్చు చేస్తారు. అయినా వారికి సత్యమైన సంతోషం లభించదు. ఇటువంటి అవసరమైన సమయంలో ఆత్మలైన మీరు మహాదానులుగా అయ్యి విశాలమైన హృదయంతో సంతోషాన్ని దానం చేయాలి. అందుకు దయా హృదయం అనే గుణాన్ని ఉత్పన్నం చేసుకోండి. మీ జడ చిత్రాలు వరదానాలు ఇస్తున్నాయి కనుక మీరు కూడా చైతన్యంలో దయా హృదయం కలవారై పంచుతూ వెళ్ళండి. ఎందుకంటే అందరూ పరవశాత్మలుగా ఉన్నారు. ఎప్పుడు కూడా వీరు వినేవారు కాదు అని అనుకోకండి. మీరు దయా హృదయం కలవారిగా అయ్యి ఇస్తూ వెళ్ళండి. మీ శుభ భావనలు వారికి తప్పకుండా ఫలితాన్ని ఇస్తాయి. స్లోగన్, యోగ శక్తి ద్వారా ప్రతి కర్మేంద్రియాన్ని ఆర్డర్లో నడిపించే వారే స్వరాజ్య అధికారులు. అవ్యక్త ఇషారా, ప్రీతి బుద్ధి కలిగి విజీ రతన్గా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఎప్పుడే కానీ ఎవరి స్వభావ సంస్కారం చూసినా ఇది సంకల్పంలో రారాదు. వీరు పరివర్తన అవుతారో లేదో తెలియదు అని. నమ్మకం లేనటువంటి వారిని కూడా నమ్మకస్తులుగా తయారు చేయాలి. నిశ్చయం అటూటుగా ఉంటే విజయము తప్పనిసరిగా లభిస్తుంది. నిశ్చయంలో నమ్మకంలోనే ఎందుకు ఏమి జరుగుతుందో లేదో ఇలాంటివి మీలో కలిగినట్లయితే ప్రాప్తులలో కూడా కొద్దిగా లోటు అనుభవం అవుతుంది. కనుక సదా నమ్మకస్తులుగా, సదా విజయీలుగా కండి మరియు విజయీలుగా తయారు చేయండి. ఓం శాంతి.